హాయ్ నమస్తే అండి, పల్లెటూరు అభిరుచులకు స్వాగతం. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ అయితే చేయకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది మా చిన్న తమ్ముడు వాళ్ళ ఇల్లు. మా చిన్న తమ్ముడు అంజారం కనంకి దేవుడికి పెడుతున్నాడు ఏటా పొంగలి. అందువల్ల మేమంతా వెళ్ళాము. ఇంట్లో అయితే పూజ జరుగుతుంది, ఎందుకంటే ఇంకా పొంగల్ గంప తీసుకెళ్ళాలా. అందరం దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాము. బయలుదేరే ముందు పెట్టుకోవాలి కాబట్టి అందరం పెట్టుకుంటున్నాము. మా పెద్దమ్మ కూతురు అంటే మా అక్క, మా పెద్దమ్మ మనవరాలు ఆమె కూతురు అంటే మా చింతమ్మని వైఫు, మా పెద్దమ్మ ఇంకొక మనవరాలు, మా తమ్ముని కూతురు వాళ్ళ వాళ్ళు. ఇంకా మగపిల్లకాయలు రాలేదండి, ఇంకా ఇంకొక కూతురు కూడా ఉంది, రాలేదు. నేను, మా అమ్మ, మా అక్క, ఇప్పుడు ఇంకొక పెన్నమ్మ, మూడో పెన్నమ్మ కూతురు, నాలుగో పెన్నమ్మ రాలేదు. ఈ పాప నాలుగో పెన్నమ్మ కూతురు. పొంగల్ గంపెత్తి మా అమ్మ కోడలకైతే నెత్తిన పెట్టింది. అందరం ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. ఇంట్లో ఉన్నాము. ఇంట్లో నుంచి ఒక్కొక్కరం మా అమ్మ ఎదురొస్తుంది, ఒక్కొక్కరైతే బయలుదేరుతూ ఉన్నాము. బయట అయితే వచ్చింది పొంగలి గంప. అందరం తలా ఒక సామాన్లు ఎత్తుకొని బయట కిందకైతే దిగాము. అపార్ట్మెంటు కాబట్టి కిందకి దిగాము. కింద చూసారు కదా, మేకపోతు, నాటుకోడి. వ్యాన్ అయితే ఎక్కేసాము. వ్యాన్లో అయితే వెళ్తున్నాము. గుడి దగ్గరకు కూడా వచ్చేసాము. ఇదేనండి గుడి చుట్టూ గుట్టలు. ఇప్పుడు పొంగల్ గంప వ్యాన్లో నుంచి తీసుకొని గుడి లోపలికి వెళ్తున్నాము. గుడి చుట్టాలు కాబట్టి గుడి లోపలికి వెళ్తున్నాము. ఇదే గుడి చుట్టుతున్నాము. నాటుకోడి, మేకపోతు, పొంగల్ గంప అంతా తీసుకొని గుడి చుట్టూ తిరుగుతున్నాము. చాలా బాగుంటుందండి అమ్మవారు, చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా శక్తివంతమైన దేవుడు అంజారమ్మ. సరే, పొంగల్ గంప కిందకి దింపాము కదా, పొయ్యిరాళ్ళకి పసుపు కుంకుమ పెడుతుంది. అలాగే పొంగల్ సెట్ అయితే పొయ్యి మీద పెట్టింది. పొయ్యి అయితే వెలిగించుకున్నది. పొంగల్ కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంత లోపల ఇక్కడ పిండి అన్నీ కలిపి పెట్టుకున్నాము. ఇదిగోనండి పిండి అన్నీ కలిపి పెట్టుకొని పూలమాలలు, అరటిపండ్లు, పూలు, టెంకాయలు, నిమ్మకాయలు అన్నీ తీసుకొని గుడి లోపలికైతే వెళ్ళాలనుకొని అన్నీ పెట్టుకున్నారు, రెడీగా పెట్టుకున్నారు. మేమిద్దరం అయితే, నేను మా వారైతే వాళ్ళకన్నా ముందు గుడి లోపలికి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళాము. వాళ్ళు అవన్నీ సిద్ధం చేసుకునే లోపల మేమిద్దరం అయితే గుడి లోపలికి వెళ్ళాను. నేనైతే గుడి మొత్తం చుట్టూ ప్రాంగణాన్నంతా వీడియో తీశాను. ఇదేనండి అమ్మవారి శూలము. చిన్న దేవుడైనా చాలా పవర్ఫుల్, శక్తివంతమైన అమ్మవారు. గుడి లోపలికి వెళ్ళాము. ఇది లోపల శూలము, ఇంతకుముందు బయట శూలము. ఇదేనండి అమ్మవారు. ఎంత బాగుందంటే అమ్మవారు కలని చూడండి, బుక్క చెక్క పెట్టుకొని ఎంత బాగుంది. అవన్నీ దారాలు, ఒక దారం 10 రూపాయలు లెక్కన అమ్ముతున్నారు. చాలా 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 బాగుంది. చూడండి మీరు అమ్మవారు ఎంత బాగుందో. చూడడానికి ఇంకా చూద్దామనిపిస్తుంది, అంత బాగుంది అమ్మవారు. చాలా శక్తివంతమైన తల్లి అమ్మ. దర్శనం చేసుకొని బయట వచ్చినాము. ఇది నాగాలమ్మ. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు అందరూ పూలమాలలు అందరూ
ప్రసాదాలన్నీ ఎత్తుకొని గుడి లోపలికైతే వెళ్తున్నాము. పిండి దీపం పెట్టుకోవడానికి అంతా మొత్తము ఏమేమి తెచ్చుకున్నాం అన్ని గుడి లోపలికైతే వెళ్తున్నాము. గుడి చుట్టుకొని వచ్చారు. గుడి చుట్టుకొని ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నారు. గుడి లోపలికి వెళ్ళిపోయాము. గుడి లోపల పిండి మా పెద్దమ్మని వైఫ్ పిండి అన్నీ కలిపి పెట్టుకునింది. అదంతా దీపం పెడుతుంది. మా నాన్న దర్శనం చేసుకొని బయట వస్తున్నాడు. అలాగే మా అక్క కూతురు అమ్మాయి కూడా దర్శనం చేసుకొని బయట వస్తుంది. అదేనండి గర్భగుడి. ఒక్కొక్కరు దర్శనం చేసుకొని వస్తున్నారు. అందరూ దర్శనానికి అయితే వచ్చారు. లోపల పూజ అయిపోయి టిఫిన్లు తెప్పించాడు. అందరం టిఫిన్లు అయితే పొంగల్ ఉడికే లోపల అందరూ టిఫిన్లు అయితే చేశారు. ఎందుకంటే షుగర్ అంతా ఉంది కాబట్టి అందరూ టిఫిన్లు చేసుకున్నారు. దర్శనం అయిపోయినాక ఏటా పొంగల్ నరకాలి కాబట్టి అదేనండి మేకపోతు. మా వారు కోడిని పెట్టుకొని రెడీగా ఉన్నారు మేకపోతు దగ్గర. మా తమ్ముని భార్య పసుపు కుంకుమ దారాలు అన్నీ అందరికీ తెచ్చిచ్చింది. మా అల్లుడండి, అంటే మా అక్క అల్లుడు, మా అక్క కూతురు, మా చెల్లెలు, మా పిన్ని కూతురు అందరూ ఇక్కడ ఏటని కోసే లోపల ఈడందరూ రెడీగా మాట్లాడుకుంటున్నారు. అంతేనండి, మాడితోపులోకి వచ్చేసాము అందరము. ఇంకా వంటలు అవ్వాలి కాబట్టి అందరం మాడితోపులోకి అయితే వచ్చేసాము. చాలా బాగుంది మాడితోపులో. కానీ సామెని గీమెని ఏమీ లేదు. కుర్చీల వరకే తెచ్చుకొని పట్టలు తెచ్చుకొని కూర్చున్నాము. ఇదిగోనండి వంటలు. అన్నము, చికెన్ పకోడా, మటన్ ఫ్రై అండి. మటన్ కోసాం కదా, అది ఫ్రై చేశారు. చేరువా ఇది. రాగి సంగటి, చికెన్ ఫ్రై అండి, గోంగూర పచ్చడి, ఎగ్గు, పెరుగు చట్నీ, వెజ్ రైసు, వడలు, ఇంకా సాంబారు అన్నీ ఉన్నాయండి. నేనైతే అన్నీ పెట్టుకొని మీకు వీడియోలో చూపిస్తున్నాను. అన్నీ ఏమేమి తెచ్చారో అక్కడ అన్నీ పెట్టుకున్నాను. అంతేనండి, నేను తినేసాను. వీడియో అయితే అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. బాయ్.